జనగామ అన్నది ఒక ఎమోషన్. ఓకే. జనగామ అనగానే రాష్ట్రంలో ఎవరికైనా చైతన్యం గుర్తొస్తుంది. అవును. జనగామ అనగానే ఒక సర్దార్ సర్వాయి పాపన్న గుర్తొస్తాడు, ఒక చాకల ఐలమ్మ గుర్తొస్తుంది, ఒక దొడ్డి కొమరయ్య గుర్తొస్తాడు, ఒక నల్ల నరసింహులు గుర్తొస్తాడు, ఒక చుక్క సత్తయ్య గుర్తొస్తాడు, ఒక షేక్ బందయ్య గుర్తొస్తాడు, పాల్కూరి సోమనాథుడు గుర్తొస్తాడు, బమ్మెర పోతన గుర్తొస్తాడు. ఇలా జాతీయ వీరులు, బహుజన వీరులు. జనగామ అంటే ఇంత చైతన్యవంతమైన జిల్లా, ఇంతమంది ఉద్యమకారులను, వాగ్గేయకారులను, అంటే ఇటు ఉద్యమాలు, ఇటు అంటే సాహిత్యం అన్నిటికీ, అదేవిధంగా జీవైగిరి గారు, అదేవిధంగా ఇంకా చాలా మంది గొప్ప గొప్ప సాహితీవేత్తలు. ఇంతకుముందుకు గుండాల కూడా జనగామలో ఉండే. సుద్దాల అశోక్ తేజ గారు, సుద్దాల హనుమంతు గారు, అంటే గొప్ప దేశం గర్వించదగ్గ గొప్ప గొప్ప నాయకులు. వీరబైరాన్పల్లి జనగాం. నిన్న చనిపోయిన అందశ్రీ గారు జనగాం. ఇంత అంటే జనగాం అనగానే దేశం మొత్తానికి చైతన్యం తీసుకొచ్చిన గొప్ప గొప్ప నాయకులు గుర్తొస్తారు. నేను ఎక్కడికి రాష్ట్రం మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా కానీ చాకలైలమ్మ విగ్రహం చూసినా, దొడ్డి కొమరయ్య విగ్రహం చూసినా, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం చూసినా నాకు గర్వంగా అనిపిస్తుంది, వీళ్ళంతా మా జనగామ వాళ్ళు అని.